రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానంటే అడ్డుకునే వ్యక్తిత్వం జానారెడ్డిది కాదని స్పష్టం చేశారు. జిల్లాకు 3వ మంత్రి పదవి వస్తే తాము కూడా సంతోషిస్తామన్నారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో జానారెడ్డికి ఎలాంటి దురుద్దేశం లేదంటున్న శంకర్ నాయక్ తో మరింత సమాచారం మా ప్రతినిధి రేవణ్ అందిస్తారు. మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నల్గొండ జిల్లాలో రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి. దీనిపై మాట్లాడడానికి నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? నేను అతన్ని తప్పుపట్టడం అవసరం లేదు. అతను రాజకీయంగా మంచి మనిషి, ఆ తర్వాత మంత్రి పదవి కూడా అర్హుడే ఆయన. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటే ఎవరు అడ్డుగారు. అతనికి అర్హత కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో, అతను అడగడంలో సమంజసం ఉన్నది. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా లేకపోతే ఒక ఎమ్మెల్యేగా అతనికి అర్హత ఉన్నది కాబట్టి అడగవచ్చు. కానీ అంటే ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి ముఖ్యంగా తన మంత్రి పదవి రాకుండా సీనియర్ నేత జానారెడ్డి అడ్డంకిగా మారారు, ఒక లేఖ రాశారని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎట్లా వస్తారు ఆ విమర్శల్ని? నేను అనుకుంటున్నా జానారెడ్డి గారు లేఖ రాసిన మాట వాస్తవమే. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరు కలిసిపోయి అతన్ని అడిగినప్పుడు అతను ఏం చేసినాడంటే, సార్ నాకు ఒక ఫోన్ కాల్ చేయమని చెప్పినారు, కానీ ఫోన్ చేయను అన్నారు. తర్వాత లెటర్ కోసం అడిగితే ఒక లెటర్లో ఏమని రాసినారంటే, హైదరాబాద్ రంగారెడ్డికి కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి, 2 జిల్లాలు 29 మంది ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి దానికి ప్రియారిటీ వాళ్ళని చెప్పి లెటర్ రాసిన మాట వాస్తవమే. కానీ రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వద్దని చెప్పి ఎక్కడ లెక్కలో రాయలేదు. జానారెడ్డికి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడంలో ఎటువంటి అంటే దురుద్దేశం, ఆ లేఖ రాయడంలో ఎటువంటి దురుద్దేశం లేదని మీరు అంటున్నారా? ఎస్, అటువంటి దురదృష్టం లేనే లేదు ఆయనకు. ఎందుకంటే ఆ ఉద్దేశం ఎప్పుడు ఉండదు ఆయనకు. ఆయన పెద్ద ఆయనకు ధర్మరాజుగా, తర్వాత ఒక పార్టీని నడిపించే దాంట్లో ఉన్నారు తప్ప, ఇలా కాంగ్రెస్ పార్టీని సేవ్ చేసే దాంట్లో ఉన్నారు తప్ప, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా తప్పు చేసినా, ఎవరైనా ఒప్పు చేసినా, ఎవరైనా మంచిగా అంటే ఒకసారి నోరు జారినా కానీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఓదార్చి సమన్వయం చేసి పార్టీని ఒక లైన్లో నడుపుతున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. రాజగోపాల్ రెడ్డి వేరే ఉద్దేశం కూడా లేదు ఆయనకు. అంటే తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం చాలా సిద్ధంగా ఉంది, కానీ కొందరు నల్గొండ జిల్లాకు చెందినటువంటి నేతలు అడ్డుపడుతున్నారని చెప్పి రాజగోపాల్ రెడ్డి నిన్న స్పష్టంగా విమర్శించారు. అది అస్సలు కాదు, అది కానే కాదు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా తెలుసు అది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా అతనికి అడ్డుపడడం అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నారు. ఉన్న ఎమ్మెల్యేలలో ఇప్పుడు ఇంకా ఆయన ఆశిస్తున్నాడు కాబట్టి అతను ఇంకా మా బాలునాయక్ గారు ఉన్నారు, అతను కూడా ఆశిస్తున్నాడు. ఇద్దరిలో ఎవరికి వచ్చినా మాకు సంతోషమే. ఎందుకంటే జిల్లాకు వస్తే మేమందరం స్వీకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే విషయంలో జానారెడ్డికి ఎటువంటి దురుద్దేశం లేదు. ఎటువంటి ఆ లేఖ కేవలం రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి అసమ్మతిని కానీ సర్దుబాట్లని బుజ్జగించే ప్రయత్నంలో భాగంగానే ఈ లేఖ రాశాడని చెప్పి శంకర్ నాయక్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కుశల్తో రేవణ్, TV9 నల్గొండ. అసలు నిన్న మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా. మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు బామ్మడి వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట ఇంటాడో ఇవ్వడం అనుకుంటున్నా. ఏందో మరి అధిష్టానమేమో ఇస్తా అంటుంది, కొందరికి చెమటలు పడుతున్నాయి. ఎందుకు? ఉన్నట్టు మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు తప్ప చెప్పాలా వద్దా?